నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. నేను గోపికృష్ణ. కిలారు నాగార్జున గారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు ఉన్నారు. నమస్కారం నాగార్జున గారు. నమస్తే గోపి గారు. చాలా గ్యాప్ తర్వాత ఎలా ఉంది? సెట్ అయిపోయిందా ఆరోగ్యం? పర్లేదండి, ఫైన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. చాలా సంతోషం. గ్యాప్ తర్వాత కూడా ఇలాంటి పరిస్థితుల్లో మీరు రావడం. అయితే ఇప్పుడు నడుస్తున్న అంశం ఏంటంటే, యాక్చువల్గా బోట్లు వచ్చి కొట్టాయి ప్రకాశం బ్యారేజ్ని. ఆ కౌంటర్ వెయిట్ విరిగిపోయింది, ఆ బోట్లు అక్కడ పడిపోయాయి. ఇదంతా యాదృచ్ఛికంగా జరిగిపోయి ఉండొచ్చు. వరద వచ్చింది కాబట్టి బోల్డ్ అన్ని బోట్లు కృష్ణానదిలో తిరుగుతూ ఉంటాయి. అవి వచ్చి తగులుకున్నాయి. గతంలో కూడా లాస్ట్ ఇయర్ ఏమో కొన్ని బోట్లు అక్కడ గేట్ల దగ్గర ఇరుక్కుపోయిన సందర్భం కూడా చూసాం కదా. ఒక బోట్ ఇరుక్కుపోయిన సందర్భం చూసాం. ఆ తర్వాత మళ్ళీ దాన్ని ఎప్పటికో కానీ తీశారు, అది వేరే విషయం. కానీ ఇది కూడా యాదృచ్ఛికంగానే జరిగిందని అనుకున్నారు మొదటంతా. కొంతమంది అక్కడక్కడ మాట్లాడుతూ వచ్చారు, ఇందులో కుట్రకోణం ఉండి ఉండవచ్చేమో. కానీ ఈరోజు అరెస్టులు చేసే వరకు వెళ్ళింది బోట్ యజమానులు ఎవరు, ఎవరికి సంబంధించినటువంటి వ్యక్తులు అని. కుట్రకోణాన్ని మనం అనుమానించి వెలికి తీసి అరెస్టుల వరకు వెళ్ళిందంటే ఏం జరిగి ఉండొచ్చు సార్ మొత్తం లోపల దాంట్లో? ప్రాథమికంగా అక్కడ కనపడుతున్నటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసి ఇప్పుడే మనం ఖచ్చితంగా కుట్రకోణం జరిగిందని నిర్ధారించలేము. అట్లాని కొట్టేయని కూడా కొట్టేయలేము. కొట్టేయలేని అంశాలు ఏం మాట్లాడుకోవచ్చు? అదే చెప్తున్నాను. గతంలో అంటే ఒక సంఘటన తీసుకున్నప్పుడు దాని వెనక ఉన్నటువంటి వ్యక్తులు అనుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దానికి కారకులు అనేటువంటి వాళ్ళది, దానికి కొంచెం వెనక్కి వెళ్ళి దాని ట్రాక్ రికార్డు కూడా చూస్తారు కదా. సపోజ్ ఇది వైసీపీ వాళ్ళ కుట్ర అంటున్నారు. అవును. ఇది ఈ వాదనకి బలం చేకూర్చడానికి ఏంటంటే, గత 2-3 సంవత్సరాల క్రితం వెళితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫస్ట్ ఇయర్లోనో సెకండ్ ఇయర్లోనో ఇలాగే బాగా పెద్ద వరద వచ్చినప్పుడు ఒక బోటు వచ్చేసి అప్పుడు ఇంత వాటర్ కూడా రాలేదు, దీంట్లో సగం వరద కూడా రాలేదు. రానప్పటికీ ఆ బోటు ఒక గేటుకి అడ్డం పడి ఉంటే దాన్ని తీసేటువంటి అవకాశం ఉంది. అప్పుడు వాళ్ళు కనుక నిజంగా కావాలి అనుకుంటే, ఇప్పుడంటే ఉధృతంగా దాదాపు 11-12 లక్షల టీఎంసీ మన క్యూసెక్ వాటర్ పోతున్నప్పుడు సాధ్యం కాదు. కానీ ఆ రోజున వాళ్ళు బోట్ కావాలంటే తీసేటువంటి అవకాశం ఉంది. ఉన్నప్పటికీ కూడా బోట్ అక్కడ అడ్డం పడగానే ఎవరైతే ఆయన మన మంగళగిరి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు అచ్చంగా చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర నుంచొని డ్రోన్ కెమెరా ఎంతవరకు మీకు మునిగిపోతుంది, నీళ్ళు ఎక్కడ దాకా వస్తున్నాయని అబ్జర్వ్ చేసినప్పుడే ఓహో అంటే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోతే కావాలని ఇది చేశారనేటువంటిది అప్పుడే వార్తలు వచ్చినాయి. సిమిలర్ సిచ్యువేషన్ ఈసారి ఏంటంటే 5 బోట్లు రావటం. దీంట్లో 2 విషయాలు ముఖ్యంగా దీనికి ఆధారాలను చేకూరుస్తుంది, మన బలాన్ని చేకూరుస్తుంది. ఏంటంటే, పులిచింతల ప్రాజెక్ట్ దగ్గర నుంచి తీసుకుంటే ప్రకాశం బ్యారేజ్ దాకా కృష్ణానదికి మధ్యలో ఎక్కడా కూడా అడ్డంకులు లేవు. అక్కడి నుంచి ఇక్కడి వరకు కొన్ని వందలాది బోట్లు ఆపరేట్ చేస్తూ ఉన్నారు. అటు నుంచి ఇటు రావటానికి కానివ్వండి, బల్లకట్టులు లాంటివి కానివ్వండి, లేకపోతే జనాన్ని తీసుకెళ్ళేవి, తర్వాత ఇసుక రవాణా చేసేవి, సరుకులు రవాణా చేసి ఇన్ని బోట్లు ఉన్నప్పుడు వాటన్నిటినీ కూడా ఏ ఒక్క బోటు రాకుండా ఈ 5 మాత్రమే రావటం. దాంట్లో 3 పెద్ద బోట్లని, జనరల్గా పెద్ద బోట్లు అన్నప్పుడు ఏం చేస్తారు మనకు తెలుసు, కామన్ సెన్స్తో ఆలోచించినా దానికి లంగర్ వేసి బలమైనటువంటి దాంతో దాన్ని కట్టి పెట్టాల్సినటువంటి బాధ్యత ఉంది. అలాంటిది 3టికి ఒకదాన్ని ఒకటి ముడేసి 3టికి కలిపి ఒకే తాడు కట్టి ఒక తాడుతోటి దాన్ని ఒక చెట్టుకు కట్టడం అనేటప్పటికే అనుమానాలు వస్తున్నాయి. తర్వాత ఆ 3టికి కూడా వైసీపీ రంగులేసి ఉంటాం. ప్రధానంగా మరి నిజంగా వాళ్ళు చేసుంటే వాళ్ళు అనాలోచితంగా చేశారా లేకపోతే ఏంటనేటువంటిది ఏంటంటే, 3టికి కూడా వాళ్ళ 3 రంగులు ఏవైతే ఉన్నాయో, బ్లూ, వైట్ అండ్ ఇంకో రంగు ఉంది, ఆ 3 రంగులు దాని మీద కనపడుతున్నాయి. ఈ తర్వాత ఏంటంటే, దీని మీదకి ఎక్కడా కూడా అటెన్షన్ వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆ 2 రోజులు చేసినటువంటి యాగి ఎంత చేశారో మనం చూసాం. ఆయన ఎంతసేపటికి ఏమన్నారు, కరకట్ట నేనే కట్టాను, బుడమేరు గేట్లు ఎత్తేశారు, కావాలనే ముంచేశారు,
ఇది మ్యాన్ మేడ్ తప్పిదం, ఇలాగా ప్రభుత్వాన్ని కార్నర్ చేయడానికి చూడటంతో ఏంటంటే నిజంగానే దీన్ని పట్టించుకోలే. జగన్మోహన్ రెడ్డి గారి ట్రాప్లో పడి కనీసం 3-4 రోజుల వరకు దీని మీద ఎవరు మాట్లాడిన వాళ్ళు కూడా లేరు. మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఊహాగానాలు చేయటమే కానీ ఊహాగానాలు అంతే. అదే నేను అనేది. ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు చేర్చడం, వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు అందించడం. అది కొంత కుదురుబడ్డ తర్వాత గండ్లు ఇళ్ళు అన్ని పూర్తి చేసిన తర్వాత అసలు ఏంటి అని దృష్టి సారించిన తర్వాత ఒక్కొక్కటిగా బయటకు వచ్చిన విషయాలు ఏంటంటే బోటు యజమానులు ఇద్దరు కూడా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే, ఆ నాయకులకు అనుచరులాగా ఉంటున్నటువంటి వాళ్ళు, సింపథైజర్స్ అనేది అర్థమైంది. పైగా నందిగాం సురేష్ అనేటువంటి వ్యక్తి ఆ పక్కన గుంటూరు జిల్లా వైపు ఉన్నటువంటి ఇసుక దందా అంతా కూడా అనేకమైన ఆరోపణలు అతని మీద వచ్చినాయి, మనం చూసాం. స్వయంగా వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఉండవల్లి శ్రీదేవి నందిగాం సురేష్ మీద ఎన్ని రకాలైనటువంటి అవినీతి ఆరోపణలు చేసిందో మనం చూసాం. దాంట్లో శాండ్ ఒకటి. సో ఆయన అనుచరులకు సంబంధించిన బోట్లు అవ్వటం మూలాన ఏంటంటే దీంతో పాటు ఇంకొక 60 బోట్లో 10 బోట్లో కొట్టుకొస్తే దాని గురించి ఇది ఉండేది కాదు. ఇవి మాత్రమే రావడంతో ఏంటంటే నిజంగా మనకి కామన్ సెన్స్తో ఆలోచించినా కానీ నిజంగా భగవంతుడు ఆ అమ్మవారు కొండ మీద ఉన్న అమ్మవారు కాపాడినట్టే కానీ ఇవి వెళ్ళి ఆ సపోర్టింగ్ దానికి తగిలి అది మాత్రమే బెండ్ అవటం మూలన ఆగింది. కానీ నిజంగా మెయిన్ పిల్లర్ కొట్టినా లేకపోతే అది లేకుండా డైరెక్ట్గా వెళ్ళి గేటుకి తగిలినా కూడా అంత బలమైనటువంటిది ఆ ఫ్లడ్, అసలే ఫ్లడ్ది ఆ ఫోర్స్ ఉంది. ఆ ఫోర్స్తో పాటు ఇది కూడా వెళ్ళి ఒక చోట కనుక బ్రీచ్ అయ్యి ఒక చోట కనుక బ్రేక్ అయింది అనుకోండి, మొత్తం బ్యారేజ్కే ప్రమాదం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఆ ప్రమాదం జరగాలన్న ఉద్దేశంతోనే బోట్లని చెట్టుకు కట్టేశారు, బోట్లు వదలాలన్న ఉద్దేశపూర్వకంగానే ఇది చేశారు అని అనుకోవడానికి అనే దానికి బలం చేకూరుస్తుంది. ఎందుకంటే వాళ్ళేం చిన్నపిల్లలు కాదు కదా. అంత బలమైనటువంటి బోట్లు వదిలి వెళ్తున్నప్పుడు ఏంటంటే దాని ఫోర్స్ నిజంగా తగిలి ఏదన్నా జరగరాని జరిగితే దానికి కూడా సిద్ధపడే చేశారని మనం అనుకోవాలి. వీళ్ళు ఎంతవరకైనా తెగిస్తారు అనేటువంటి దానికి అనేకమైనటువంటి ఉదాహరణలు మనం చూసాం. సొంత బాబాయ్ వరద వస్తున్న 1-2 రోజుల్లోనే ఇలాంటి ఆలోచనలు వస్తాయి అనుకోవచ్చు. ఖచ్చితంగానండి. వరద అనేది ఎక్కడి నుంచి వస్తుంది గోపి గారు? మనకి ఎక్కడ పైన మహారాష్ట్రలో గురించి వర్షాల దగ్గర నుంచి అక్కడ నుంచి వస్తూ ఉంటుంది వరద. వాళ్ళకి ఎన్ని క్యూసెక్లు వస్తుందో తెలుసు కదా. శ్రీశైలం డ్యాములు గేట్లు ఎత్తేసి అదంతా వచ్చి నాగార్జున సాగర్ నిండిపోయి 26 గేట్లు నాగార్జున సాగర్ ఫుల్గా ఎత్తేసిన తర్వాత చుట్టుపక్కల అంతా వర్షాలు పడుతుంటే ఎంత ఫోర్స్ వస్తుందో తెలియదా మనకి. పైగా ఇటు ఖమ్మం నుంచి పాలేరు అన్ని వైపుల నుంచి అన్ని వచ్చి కృష్ణానదిలోనే కలుస్తాయి. సో ఎక్కడ జూరాల దగ్గర వదిలినప్పుడే తెలుస్తుంది ఎంత రాబోతుంది అనేటువంటిది. అవును, ఇవన్నీ చూసిన తర్వాత తుంగభద్ర నుంచి కూడా నుంచి అన్నీ వచ్చి ఇక్కడ ఈవెన్ మూసీ, మన హైదరాబాద్లో ఎంత వర్షం పడ్డ మూసీ కూడా వెళ్ళి అదే కృష్ణానదిలో కలుస్తుంది. సో మీరు అంటే దీన్ని ఒక్క సంఘటనగా మనం తీసుకుంటే మనకి అవునా కాదా అనేటువంటి అనుమానాలు కొంచెం ఉంటుంది. ఎందుకంటే ఇందాక నేను నాకున్న ఒక డౌట్ ఏంటంటే వాళ్ళ పడవలకి వాళ్ళ రంగులేసి ఆ పడవల్ని వదులుతారా, అంత పిచ్చిగా చేస్తారా అనే ఒక్కటే బెనిఫిట్ ఆఫ్ లాజికల్ పాయింట్. ఇప్పుడు ఏదో ఏ రంగు లేని పడవ ఇంకో రంగు ఉన్న పడవ వదిలితే పర్వాలా. బెనిఫిట్ ఆఫ్ డౌట్ నేను వాళ్ళకి ఇస్తుంది ఏంటంటే అది ఒక్క దాంట్లో. సో అంత ఆబ్వియస్గా దొరికిపోయేటట్టు చేస్తారా అనేటువంటిదే వాళ్ళ వైపు ఉన్నటువంటి పాయింట్. కానీ మొదటి నుంచి జరుగుతున్నది వాళ్ళ పార్టీ ఓడిపోయిన దగ్గర నుంచి వాళ్ళు చేస్తున్న పనులన్నీ కనుక మనం చూస్తే ఒక్కొక్కటిగా ఫస్ట్ ఏమీ లేని దగ్గర ఒక మర్డర్ జరిగితే 36 ఢిల్లీ దాకా వెళ్ళి ధర్నా చేసి 36 ఇవి జరిగినాయి అని చెప్పడం జరిగింది. అంటే ఏంటంటే బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ని దెబ్బతీయటానికి వాళ్ళు ఎంత కుట్రైనా పన్నుతారు అనేటువంటిది అక్కడ అర్థమైంది. తర్వాత మొన్న గుడ్లవల్లేరు కాలేజ్ ఏమీ లేని దాన్ని ఎంత హంగామా చేసి కొన్ని వేల కుటుంబాల్లో, ఆడపిల్లల కుటుంబాల్లో ఎంత గందరగోళం క్రియేట్ చేశారో చూసారా? ఆ వేల కుటుంబాల్లో అక్కడ చదువుతున్న వాళ్ళలోనే కాదు, ఆ వార్త తెలిసిన ప్రతి తల్లిదండ్రులు మనసులో అలజడి. ఇప్పుడు దొరికింది కాబట్టి అక్కడ ఒక చోట ఉంది, ఇలాంటి ఎన్ని కాలేజీల్లో ఉన్నాయనేటువంటి అనుమానం. అవును, కానీ దాని వెనకాల ఉన్న కుట్ర కూడా నేను చెప్తున్నాను. అంటే నాకున్న ఆలోచన ప్రకారంగా అక్కడ చూసి తెలియని వయసులో ఉన్నటువంటి ఆడపిల్లలు చదువుకునే కాలేజ్ ఇలా ప్యానిక్ సిచ్యువేషన్ కనుక క్రియేట్ చేస్తే కొంచెం సెన్సిటివ్గా ఉన్న పిల్లలు ఎవరన్నా ఉన్నారనుకోండి, ఒకళ్ళో ఇద్దరు సూసైడ్ చేసుకుంటే పరిస్థితి ఏంటి?
300 వీడియోస్ ఉన్నాయని బయటికి మాట వదిలేరు. కరెక్ట్. కానీ అక్కడ వేలాది మంది ఆడపిల్లలు ఉంటే అందరూ మేమే ఉన్నాం అనుకుంటారు కదా. సో దాని మీద రాజకీయం చేయొచ్చు ఇంకా. ఖచ్చితంగా అసలు వాళ్ళకి కావాల్సిందే శవాలు. సో అక్కడ ఒకటో రెండో శవాలు కనుక దొరికింటే ఏదన్నా పాపం భగవంతుడి దయ వల్ల జరగలేదు, కానీ అలాంటివి జరుగుంటే దాన్ని ఎక్కడి దాకా తీసుకెళ్లాలో అక్కడ దాకా తీసుకెళ్ళేవారు. రైట్ సార్, కమింగ్ టు ది పాయింట్, ఒకవేళ మీరు అన్నట్టు ఉద్దేశపూర్వకంగా చేసి ఉంటే గనక సో వాళ్ళ ఫైనల్ మోటివ్ ఏంటి? పోయి బోట్స్ వెళ్ళి ప్రకాశం బ్యారేజ్ని కొడతాయి. కొడితే బ్యారేజ్ కనుక ఏదన్నా డ్యామేజ్ జరిగింది అనుకోండి, కింద ప్రాంతాలు ఇక మీకు లంక గ్రామాలు అనేది ఒక్కటి మొగలదు. అంటే ఆ స్థాయిలో వరద వచ్చింది కాబట్టి మీకు అసలు ప్రకాశం బ్యారేజీ అంత తట్టుకొని ఆగటం అనేటువంటిదే గొప్ప విషయం. అలా కాకుండా ఏదైనా జరిగితే మీరు లంక గ్రామాల్లో ఉన్న ప్రజల్ని అసలు మర్చిపోవటమే. వెంటనే ఏం చేస్తారంటే, చంద్రబాబు నాయుడు గారు అడుగు పెట్టారంటే ఆల్రెడీ సోషల్ మీడియాలో తిరుగుతుంది. ఆ రోజున ఫస్ట్లో వచ్చినప్పుడేమో హుదూద్ తుఫాన్ వచ్చి మొత్తం కొట్టుకుపోయింది వైజాగ్, మళ్ళీ రెండోసారి వచ్చాడు విజయవాడ కొట్టుకుపోయిందని ప్రచారం చేస్తున్నారు. సో ఈ ప్రచారాన్ని ఏంటంటే అదిగో చంద్రబాబు నాయుడు ఫెయిల్ అయ్యాడు అని చూపించడానికి వాళ్ళు ఎంత దూరమైనా వెళ్తారు అంటానికి నేను చెప్పిన సంఘటనలు, దీని ఒక్కదాన్ని ఆధారం చేసుకొని నేను మాట్లాడట్లేదు. అదేలేండి. ఒకవేళ ఇప్పుడు ఆ కౌంటర్ వెయిట్ని కాకుండా పిల్లర్ని కొట్టుంటే ఒక పిల్లర్ డ్యామేజ్ అయ్యేది, దానివల్ల బ్యారేజ్ మొత్తానికి ఇబ్బంది అయ్యేదా? పిల్లర్ వరకు పర్వాలేదండి, పిల్లర్కి తగలటం కాదు నేను అనేది. కౌంటర్ వెయిట్ కనుక లేకుండా ఉండుంటే డైరెక్ట్ గేటును కొట్టేసేది. కరెక్ట్. ఇది ఐరన్ అది ఐరన్, తర్వాత నేను ఇందాక అన్నట్టుగా విపరీతమైన ఫోర్స్ తోటి వాటర్ వస్తుంది, దాన్నే ఆపుతుంది గేటు. అలాంటిది మీరు ఈ ఫోర్స్ కూడా తోడైంది అనుకోండి దానికి, కొడితే ఏమవుతుంది? మీకు వెళ్ళిపోతుంది. అందులో గేట్లు ఎత్తున్నాయి, కిందకుండే గేట్లు అది వేరే. గేట్లన్నీ పూర్తి స్థాయిలో ఎత్తున్నప్పుడు కనుక మీకు పైన అంటే అంత వెయిట్ ఉండదు అక్కడ, మీకు దానికి బలం ఉండదు. ఎత్తున్నప్పుడు తగిలితే వెళ్ళిపోయేది కదా. కాబట్టి ఆ ప్రమాదం అనేటువంటి తప్పింది. అంటే మంచి చెడు ఆలోచించి దీని మూలాన్ని, అంటే ఒక గేట్ తగిలితే ఒక గేట్ దగ్గరనే ఆ డ్యామేజ్ ఆగిపోతుందా, లేకపోతే మిగతా వాటికి కూడా ఏమన్నా జరిగే? ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇవి పోయి తగిలింది ఇప్పుడు 3 గేట్లకు తగిలింది, ఒకదానికి కాదు, 3టికి డ్యామేజ్ అయింది అంటున్నాం. మీకు విపరీతంగా ఫోర్స్ వచ్చేదాన్ని మీరు ఒక చోట బలవంతంగా ఆపుతున్నప్పుడు దానికి వెళ్ళటానికి ఒక దారి, అంటే నేనేమి ఇంజనీరింగ్ నిపుణుడు కాదు, కామన్ సెన్స్తో చెప్తున్నాను. అదేలేండి. సో ఒక చోట కనుక ఇప్పుడు కట్టలు మనకి చూడండి, బ్రీచ్ అయ్యేటప్పుడు కూడా కరకట్టలు కానివ్వండి, ఒక్క బొక్కబడ్డది అనుకోండి, అది మొత్తాన్ని పక్కదాన్ని అంతా లేపుకుంటూ వెళ్ళిపోతుంది. కరెక్ట్. అందులో అది ఎప్పుడో 100 సంవత్సరాల పైన కట్టినటువంటి ఇది దాన్ని తట్టుకొని నిలబడాలి అంటే మరి దానికి సంబంధించిన ఇది ఉండాలి కదా. సో ఒక్క చోట బ్రీచ్ అయిందంటే ఏంటంటే పెద్ద డ్యామేజ్ జరగడానికి అవకాశం ఉండేది. సో ఇవన్నీ ఆలోచించి చేశారా? ఇప్పుడు కూడా నేను బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటున్నాను, నేనేం నిర్ధారించట్లేదు జరిగింది, కానీ అత్యధిక శాతం అవకాశాలు కనపడుతున్నాయి అనేటువంటిది మనకి ముందు ప్రాథమికంగా కనిపించిన ఆధారాలు కనపడుతున్నాయి. ఇది కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, నేను వీళ్ళ యొక్క ట్రాక్ రికార్డును చూసి నేను అంటున్నాను, దీన్ని చేస్తే డ్యామేజ్ అయితే దాంట్లో మన కోట్లు వేసిన వాళ్ళు కూడా ఉంటారు కదా, మన వాళ్ళు కూడా ఉంటారు కదా అనే ఆలోచించే స్థితి కూడా ఉండదు వాళ్ళకి. ఒక దారుణం జరగాలి అంతే అనేటువంటి మనస్తత్వాల్లో ఉన్న వాళ్ళని లక్కీగా భగవంతుడి దయ వల్ల అమ్మవారి దయ వల్ల ఏమీ కాలేదు. కుట్రకోణం అనేది లేకుండా ఉంటే కొంతవరకు వాళ్ళకి వైసీపీ వాళ్ళకి ఒక రకమైన రిలీఫ్. నిజంగా సాక్ష్యాధారాలు దొరికితే మాత్రం వీళ్ళని ఇక రాజకీయాల్లోనే వీళ్ళు ఉండటానికి ఈ పార్టీ కానీ దాంట్లో ఉన్నటువంటి మనుషులకు అర్హత లేదనేటువంటి ఆ నాయకుడికి మనం అనుకోవచ్చు. అలాగే బెజవాడకు ఒక చరిత్ర ఉంది, మీకు 2 కొండల మధ్యన ఉంటుంది ఈ ఏదైతే బ్యారేజ్ ఉందో, అవతల సీతానగరం అవతల ఈ అవతల వచ్చి మనకి అమ్మవారి కనకదుర్గమ్మ టెంపుల్, దానికి బెజవాడని అంతకుముందు బెజ్జం వేయటం మూలాన్ని, దానికి బెజ్జం పట్టడం మూలాన్ని దానికి బెజవాడ అని పేరు వచ్చింది అనేది కూడా స్థానికంగా కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు. అంటే చరిత్రలో కృష్ణానది వస్తున్నప్పుడు ఏంటంటే ఈ కొండలు అడ్డంగా ఉన్నప్పుడు ఏదో అమ్మవారిని ప్రార్థించారని అక్కడ బెజ్జం కొట్టింది కాబట్టి దాని నుంచి కృష్ణం వెళ్ళి అక్కడ కలిసింది కాబట్టి దాన్ని బెజవాడ అన్నారనేటువంటిది కొంతమంది చారిత్రక ఆధారాలు అట్లాంటివి ఏమి ఉండవు, కానీ అక్కడ లోకల్గా ఉన్నటువంటిది. సో అప్పుడు అమ్మవారు బెజ్జం కొట్టారు, ఇప్పుడు మన వాళ్ళు ఏదో బెజ్జం కొట్టడానికి ఏమన్నా ప్రయత్నం చేశారా అనేటువంటి అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి ఏం జరుగుతుంది అనేటువంటిది చూద్దాం. మళ్ళీ పోలీసుల విచారణలోనే అరెస్ట్ జరిగి ఉన్నాయి కదా. కానీ నేను కూడా కోరుకుంటుంది ఏంటంటే దాంట్లో కుట్రకోణం లేదు అనేటువంటిది బయటపడాలనుకుంటున్నాను.
అదేంటి? ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ అంత స్థాయికి దిగజారటం అనేటువంటిది ఏంటంటే అసలు రాష్ట్రానికి కానీ రాజకీయాలకు కూడా మంచిది కాదంటున్నా. కరెక్ట్. సో ఆ స్థాయికి వాళ్ళు దిగజారలేదు అనేటువంటిది ఒకసారి నిర్ధారణ అయితే మనం కూడా ఊపిరి పీల్చుకోవచ్చు. మీరే అన్నారుగా ఒకసారి మన మొదటి వీడియోలో అనుకుంటా మీరు పరిచయం అయ్యాక, రాజకీయాలు నిర్దాక్షిణ్యంగా ఉంటాయి, దయాదాక్షిణ్యాలు ఉండవు అని అనే మాట మీరే అది అన్నారు. ఖచ్చితంగా అది వ్యక్తుల వరకు మాత్రమే పరిమితమైంది, ఏది ప్రత్యర్థులు. కానీ ఇదంతా ప్రజలతో ముడిపడి ప్రజలతో ముడిపడి ఉన్నది. కరెక్ట్. వాళ్ళ అమాయకులు, వాళ్ళ రాజకీయంతో సంబంధం లేనటువంటి వాళ్ళు. కాబట్టి ఆ స్థాయికి వెళ్ళటం అనేటువంటిది మనం కోరుకోకూడదు. రైట్. థ్యాంక్ యూ సార్.